ప్రకాష్ గారు ఒకసారి మీరు చెప్పండి. ప్రకాష్ గారు మీకు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి ప్రకాష్ గారు. సో మీరు దీంట్లో ఒక బాధితులు అనుకుంటా. డిఎస్సికి పాలిటిక్స్ కి ఎలాంటి సంబంధం లేదు సార్. మనం పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సార్ డిఎస్సి లో సమస్య ఉందా లేదా ఇదే కాన్సెప్ట్. సార్ డిఎస్సి లో సమస్య లేకపోతే 300 కేసులు దాదాపుగా 300 కేసులు ఎట్లా పడ్డాయి సార్ కోర్టులో? ఓకే, ఈ ఒక్క చెప్పండి సార్. కేసులు 300 కేసులు ఎందుకు డిఎస్సి పడ్డాయి? ఎప్పుడు లేని విధంగా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక విషయం, ఎస్ఏపిఈ విషయంలో 14 ప్రశ్నలు తప్పించాడు సార్. ఓకే, 14 ప్రశ్నలకి మల్టీ ఆన్సర్స్ ఇచ్చాడు సార్. 0.5 మార్కే జాబ్ డిసైడ్ చేస్తుంది. అవును. అలాంటిది 7 మార్క్స్ మీరు ఎలా కలుపుతారు సార్? కోచింగ్ ఎస్సీఆర్టీ సభ్యులు ఆధ్వర్యంలో క్వశ్చన్ పేపర్ తయారవుతుందని చెప్పేసి మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు చెప్పారండి. అదే ఎస్సీఆర్టీ సభ్యులు కోచింగ్స్ రన్ చేస్తారన్న విషయం గవర్నమెంట్ కి తెలీదా? ఎస్సీఆర్టీ సభ్యుల ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి సార్. ఓకే. అదే ఎస్సీఆర్టీలో వర్క్ చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గారు అనుకుంటా. అవును, నవీన్ చేయలేదు అనడానికి ఏదైనా ఆధారం ఉందా? మర్షన్ షుడ్ సార్, అతను అన్ని పేపర్లు లీక్ చేశారు, అన్ని పేపర్లు అమ్మడం జరిగింది సార్. అతన్ని ప్రతి పాయింట్ పిన్ టు పిన్ బయట వస్తుంది. విషయం సార్, బిఎస్సి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు అనేక సమస్యలు లేవనెత్తారు. ఇందులో అనేక ప్రాబ్లమ్స్ చెప్పారు, కోర్టులకు వెళ్ళారు. అయితే గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు దాకా కూడా ఎలాంటి వివరణ ఇవ్వకుండా కామ్ గా ఉంది? ఉద్దేశం సార్, సింపుల్ మెథడ్ కదా. డిఎస్సి విషయంలో జరిగింది అంటున్నారు, స్కామ్ జరిగింది అంటున్నారు, మేము విచారిస్తాం.